మన సాంప్రదాయాల్లో ఉన్న కొన్ని పొరపాట్లని గట్టిగా ఎదిరించిన బుద్ధుడిని అవతారమూర్తిని చేశాం. భారతీయ సంప్రదాయంలోని ఔన్నత్యాన్ని ఇప్పటికి కూడా మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలామంది ఇంకా అర్థం చేసుకోవాలి. ఇది కూడా ఏదో మిగతా మతాల మాదిరి అని చెప్పి అనుకున్నారు తప్పితే ప్రతి సంప్రదాయంలో ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని పద్ధతులు రోజుకుంటాం. కొన్ని పనికొచ్చేవి, కొన్ని పనికిరావని తెలుసుకుంటారు. మన సాంప్రదాయంలోనూ కొన్ని దురాచారాలు ఉన్నాయి. సంఘ్ నిరంతరం మన సమాజం లోపల అంతర్గత సంస్కరణల కోసం పోరాడుతుంది. కుల వ్యవస్థ నిర్మూలన కావచ్చు, అంధవిశ్వాసాలను పటాపంచలు చేయడం కావచ్చు, జీవితాన్ని విజ్ఞతతో నడుపుకునే ఏర్పాట్లు చేయడం కావచ్చు. నాకు బాగా నచ్చే అంశాల్లో ఒకటి ఏమిటంటే, నాకు అర్థమైనంత వరకు సంఘ దృష్టిలో రాజ్యం కాదు అత్యున్నతమైనది, సమాజం అత్యున్నతమైనది. రాజ్యం కేవలం సమాజానికి సేవ చేయడానికి ఉపకరించే సాధనం తప్ప రాజ్యం కాదు ఉన్నతమైనది. కొన్ని శతాబ్దాలుగా ఆత్మగౌరవాన్ని కోల్పోయి, ఆత్మవిశ్వాసం సడలిపోయి, ఆత్మన్యూనతకు గురవుతున్న సమాజం మనది. ఇటీవల కాలంలో కొంచెం పుంజుకుంటున్నాం. నా చిన్ననాడు కూడా తెల్లతోలనగానే మనకు వాళ్ళు చాలా గొప్పవాళ్ళన్న భావం సహజంగా వచ్చేది. ఎన్నో రంగాల్లో మన పనికిరామన్న భావం వచ్చేది. అలాంటి సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని, అలాంటి సమాజంలో ఆత్మగౌరవాన్ని నిరంతరం అందించే ప్రయత్నం చేసింది సంఘ్. ఏ సంస్థ అయినా సరే ఎలాంటి ఉదాత్త లక్ష్యాలతో ప్రారంభమైనా కూడా సందర్భానుసారంగా పరిణామం చెందకపోతే కాలక్రమేణా సంస్థ ప్రభావం అంతరిస్తుంది. సంఘ్ నాకు అర్థమైనంత వరకు నిరంతర పరిణామం చెందుతున్నది.